నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు తక్షణమే నిలిపివేయాలని 5 సభ్యుల ధర్మాసనం కీలక తీర్పు. వాలంటీర్ల వల్లే అన్ని ఎన్నికల్లో వైకాపా గెలిచిందన్న సీఎం జగన్ వచ్చే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం. సీఎం పర్యటన వేళ ఆంక్షలతో ఉమ్మడి గుంటూరు జిల్లా వాసుల అవస్థలు. బస్సుల మళ్లింపుతో బస్టాండ్లలోనే జనం పడిగాపులు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో వైకాపా గెలవాలనుకుంటోందన్న లోకేష్, సజ్జల కుటుంబానికి 2 చోట్ల ఓట్లున్నాయని ఆరోపణ. తిరుపతి జూ పార్క్లో ఓ వ్యక్తిని చంపేసిన సింహం, మృతుడు రాజస్థాన్కి చెందిన ప్రహ్లాద్గా గుర్తింపు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టు విడవని రైతులు, మరో 3 రోజుల కార్యాచరణ ప్రకటన. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగం కల్పించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణతో పాటు సమాచార హక్కులను ఉల్లంఘిస్తుందని తేల్చి చెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణం నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు ఎన్నికల బాండ్ల పథకాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల బాండ్ల చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2 వేర్వేరు ఏకగ్రీవ తీర్పులను వెలువరించింది. ఎన్నికల బాండ్ల పథకం వాక్ స్వాతంత్ర్యం, రాజ్యాంగ అధికరణ 19 సబ్రూల్ 1 అండర్ ఏ ప్రకారం భావ వ్యక్తీకరణను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఆదాయ పన్ను చట్టం సహా వివిధ చట్టాలకు చేరిన సవరణలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహచట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని ఎస్బీఐని ఆదేశించడం సహా 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను మార్చి 6వ తేదీలోగా ఈసీకి అందజేయాలని సూచించింది. మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది. కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ సిపిఎం, ఏడీఆర్తో సంబంధం ఉన్న ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ నుంచి విచారణ జరుపుతోంది. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారి పేర్లు గోప్యంగా ఉంచుతారని జయా ఠాకూర్ తెలిపారు. అందువల్ల వారు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆశించే అవకాశం ఉంటుందని, ఈ తీర్పుతో మార్పు వస్తుందన్నారు. అది ప్రజల ప్రయోజనాలను రక్షిస్తుందని జయా ఠాకూర్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో 2018 నుంచి ఇప్పటి వరకు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని జయా ఠాకూర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది వరుణ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకం ద్వారా స్వీకరించిన అనామక విరాళాల వివరాలు వెల్లడించాల్సి రావటం ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కానుందని అన్నారు. ఇప్పుడు జవాబుదారీతనం ఏర్పడుతుందని, ప్రజాస్వామ్యానికి ఇదొక చారిత్రక అడుగే కాకుండా ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పవచ్చని న్యాయవాది వరుణ్ ఠాకూర్ తెలిపారు. రాజకీయ పార్టీల విరాళాల సేకరణలో పారదర్శకత తెచ్చే చర్యల్లో భాగంగా నగదు విరాళాలకు బదులుగా 2018 జనవరి 2న ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఎస్బీఐలో లభ్యమయ్యే ఎన్నికల బాండ్లను వ్యక్తులు, కంపెనీలు కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకుని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ఈ తీర్పు నోట్లపై ఓట్ల శక్తిని బలపరుస్తుందని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ట్వీట్ చేశారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకం పార్లమెంటు ఆమోదించిన 2 చట్టాలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు సుప్రీంకోర్టు పేర్కొందన్నారు.
సందాలిచ్చే దాతలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం అన్నదాతలకు మాత్రం పదే పదే అన్యాయం చేస్తోందని జయరాం రమేష్ దుయ్యబట్టారు. వీవీప్యాట్ల అంశంపై రాజకీయ పార్టీలను కలిసేందుకు ఈసీ నిరాకరిస్తోందని, ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉంటే ఈసీ ఎందుకు మొండిగా వ్యవహరిస్తోందని జయరాం రమేష్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసినట్లు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఈ పథకం పౌరుల ప్రాథమిక హక్కును ఉల్లంఘించే విధంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు అపరిమితంగా విరాళాలు ఇచ్చేందుకు అనుమతిస్తూ చేసిన చట్ట సవరణలను కూడా కొట్టివేసినట్లు ప్రశాంత్ భూషణ్ చెప్పారు. The Supreme Court has struck down the electoral bond scheme, comprehensively struck it down, and all the provisions that were made to bring it into effect in the Income Tax Act, in the Companies Act, etc., everything has been struck down. They have held that this violates the fundamental right to information of citizens to know about who is contributing this much money to political parties, etc. They have also struck down the amendment made which allowed unlimited political contribution being made by companies to political parties. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ ఢిల్లీ చలో ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. రైతు నాయకుడు గురునామ్ సింగ్ మరో 3 రోజుల కార్యాచరణను వెల్లడించారు. శుక్రవారం రోజు 3 గంటల పాటు టోల్ ఫ్రీ కార్యక్రమం నిర్వహించడం, శనివారం ట్రాక్టర్ల ర్యాలీ, ఆ తర్వాతి రోజు రైతు కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. హర్యానాలో రైతులపై పోలీసు చర్యకు ఆగ్రహించిన రైతు సంఘాలు పంజాబ్లోని పలు ప్రాంతాల్లో 4 గంటల పాటు రైలు రోకో నిరసనకు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జెండాలను చేతపట్టుకున్న రైతులు పట్టాలపై కూర్చుని నిరసన చేపట్టారు. దీనివల్ల ఢిల్లీ అమృత్సర్ మార్గంలో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. పంజాబ్లోని పటియాలా, సంగ్రూర్, ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 16వ తేదీ వరకు ఇంటర్నెట్ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల వ్యవస్థ ఉండటం వల్లే 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైకాపా గెలిచిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వాలంటీర్లే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా పిరంపురంలో జరిగిన వాలంటీర్ల వందనం కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. వాలంటీర్లకు ప్రోత్సహించేందుకే నగదు పురస్కారాలు అందిస్తున్నట్లు చెప్పారు. 55 నెలలు పేదలకు సేవ చేశాం. ఇక 2 నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. 2,60,000 సైన్యం, నా సైన్యం, నా వాలంటీర్ల సైన్యం, మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు 2019 తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి, మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ పర్యటించినా ఆ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం సభకు సీఎం జగన్ రాకతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆర్టీసీ బస్సుల తరలింపు, ట్రాఫిక్ ఆంక్షలతో జనానికి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ చిక్కుకున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం సభ ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. సీఎం రాక సందర్భంగా అధికారులు పెట్టిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం సభకు వెళ్లే దారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల చిన్న చిన్న సీసీ రోడ్ల మీద నుంచి ప్రధాన రహదారిపైకి రావడానికి వీల్లేక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సభ కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఆర్టీసీ, స్కూలు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భారీగా జనాల్ని తరలించారు. తెనాలి మండలం అంగలకుదురు, సంగం జాగర్లమూడి మధ్యలో వారికి భోజనాలు ఏర్పాటు చేయడంతో వాహనాలు రోడ్డుపైన నిలిపివేశారు.
ఆ మార్గంలో ఇతర వాహనాలన్నీ ఆగిపోయి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్లో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయినా పోలీసులు పట్టించుకోలేదు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఫిరంగిపురం హెలీప్యాడ్కు చేరుకోకముందే పోలీసులు ఆంక్షలు విధించారు. ఊరి బయటే బారికేడ్లు పెట్టి ప్రజలెవరినీ అనుమతించలేదు. పోలీసుల తీరుతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఫిరంగిపురంలోకి వెళ్లేందుకు స్థానికులకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో మండుటెండలోనే నడి రోడ్డుపై నిలబడ్డారు. ఇంటికి వెళ్లనివ్వమంటూ మహిళలు వేడుకున్నా సీఎం వెళ్లేదాకా రాకపోకలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. దాదాపు అరగంట వరకు ఫిరంగిపురం బయటే ప్రయాణికులు అల్లాడిపోయారు. గాల్లో వెళ్లే సీఎం కోసం రోడ్లపై వెళ్లేవారిని ఆపడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభ కోసం భారీగా ఆర్టీసీ బస్సులు తరలించారు. బాపట్లలో బస్సులు లేక ప్రజలు ఎండలోనే పడిగాపులు కాయాల్సొచ్చింది. ఒక పక్క మండుటెండలో తాము అల్లాడిపోతుంటే మరోపక్క బస్సులకు వైకాపా జెండాలు కట్టి సభకు జనాన్ని తరలిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. ఫిరంగిపురం మీదుగా నరసరావుపేట వెళ్లే బస్సులను సత్తెనపల్లి, చిలకలూరుపేట మీదుగా మళ్లించడంతో సమయం వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేరచెర్ల నుంచి నరసరావుపేట వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేయడంతో ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమం కోసం ఉదయం 6 గంటల నుంచే బస్సులు దారి మళ్లించడంపై ప్రయాణికులు మండిపడ్డారు. నరసరావుపేట రోడ్ అంతా బ్లాక్ చేస్తుంది. ప్రైవేట్ వాహనాలు ఏమో ఎకరానికి రెండు సార్లు రోడ్డు మార్గం పక్షంలో మారవలసి వస్తుంది. ఇటు వెళ్తే నరసరావుపేట వెళ్ళి సత్రపల్లి వెళ్ళి నరసరావుపేట వెళ్తేనేమో ఎడ్లపాడు కానీ లేకపోతే చిలకలూరుపేట వెళ్ళి నరసరావుపేట వెళ్ళాల్సి వస్తుంది. కనీసం మినిమం గంట టైం వేస్ట్ అవుతుంది. సామాన్య మానవుడికి ఆర్టీసీ బస్సు ఎంత దగ్గరగా ఉంటుందో ప్రైవేట్ వాహనాలు వెళ్ళాలంటే ఎంత సమయం వృధా అవుతుందో, ఖర్చు ఎంత అవుతుందో దీని గురించి ఆలోచించకుండా దారి మళ్లించడంపై మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. బస్సులు లేవు, అనగా ఆటోలు వెళ్ళాలి. బస్సులన్నీ జగన్ సీటింగ్కి వెళ్ళాలి, అర్జెంట్కి వెళ్ళాలి. అర్జెంట్కి వెళ్ళినప్పుడు ఇంకా మరి హైదరాబాద్ పట్టుకొని వెళ్ళాలి. సీఎం సభ కోసం అధికారులు భారీగా మహిళలను తరలించారు. వారందరినీ ఫిరంగిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉంచి భోజనాలు అందించారు. అయితే భోజనాలు తక్కువ తీసుకురావడంతో మహిళలు ఎగబడి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలామందికి భోజనాలు అందక ఆకలితో అలమటించారు. అనవసరంగా సభకొచ్చామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వారి కుటుంబానికి 2 ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడని ప్రశ్నిస్తే మంత్రులు పిట్టకథలు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వైకాపా పేటీఎం బ్యాచ్పై కఠిన చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లిలో నిర్వహించిన శంఖారావం సభల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. అధికార వైకాపా తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని వైకాపా యత్నిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారైనా తన రెడ్ బుక్లోకి ఎక్కక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెత్త సలహాలిస్తూ కోట్ల రూపాయల జీతం తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కేబినెట్ దేశంలోనే చెత్త కేబినెట్గా నిలిచిందని చొరకలంటించారు. పన్నుల భారం మోపి ప్రజలను జగన్ దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రాగానే పేదలకు మరింత సంక్షేమం అందిస్తామని రాజాం సభలో ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఒక 420, ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 420 కేసులు. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు అసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడు అని. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. నేను ఏం చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం. ప్రజలు పడుతున్న కష్టాలు చూసాం. పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ప్రతి నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సహాయంగా
20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఉత్తరాంధ్రపై 3 కుటుంబాల పెత్తనం సాగుతోందని లోకేష్ ధ్వజమెత్తారు. ఆ కుటుంబాలు కనిపించిన భూమినల్లా మింగేస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా నేతల భూ కబ్జాలపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. సెంటు స్థలాల పేరుతో ప్రభుత్వం 1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలు కట్టిస్తామని చీపురుపల్లి సభలో హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాను క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్న బొత్స కుటుంబం పోవాలంటే ఓటు ద్వారా రేడియేషన్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ సెంటు స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. ఇంకా లెవెలింగ్ పేరుతో 2,200 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. ఇప్పుడు చిన్న వర్షం పడితే అక్కడ ఉన్న భూమి మొత్తం మునిగిపోయే పరిస్థితి. ఇక్కడున్న పేద ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, పక్కా గృహాలు కట్టించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతా అమ్మ చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు, మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని ఉత్తరాంధ్రాని మొత్తం 3 కుటుంబాలకు అప్పగించాడు. ఒక కుటుంబం పేరు బొత్స, రెండో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి, మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. ఈ సభాముఖంగా అడుగుతున్న ఈ 3 కుటుంబాల్ని, అసలు ఉత్తరాంధ్రకి మీరు పీకింది పొడిచింది ఏంటి? ఒక రోడ్ అని వేసారా, ఒక డ్రైన్ అన్న కట్టారా, ఒక ఆసుపత్రి కట్టారా, ఒక స్కూల్ అన్న కేటాయించారని ఈ సభాముఖంగా వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నా. ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా అని ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం. ఈ క్యాన్సర్ గడ్డలాగా తయారైన కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కి రేడియేషన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా విజయనగరం ప్రజల్ని నేను కోరుతున్నాను. స్థానిక ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరుపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో ఈసీని దూషించి కలెక్టర్లను బెదిరిస్తున్న వీడియో క్లిప్పింగ్లను లేఖకు జత చేశారు. అప్పట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను కూడా లాక్కెళ్లారని లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా రాజకీయ పరిస్థితులపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించి శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సజ్జల కుటుంబానికి మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలను లేఖకు జత చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 31 ప్రకారం సజ్జల కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి జూ పార్క్లో దారుణం జరిగింది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి చంపేసింది. దాడి చేసిన సింహాన్ని జంతు ప్రదర్శనశాల అధికారులు బోన్లో బంధించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లినట్టు విచారణలో తేలింది. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్గా గుర్తించారు. సో ఇతను కరెక్ట్గా అనిమల్ ఉన్న ప్లేస్లో దూకేశారు. సో అది ఇమీడియట్గా ప్రాబబ్లీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అతన్ని అటాక్ చేయడం జరిగింది. సో వెంటనే మనం డాక్టర్స్, అనిమల్ కీపర్ స్టాఫ్ అందరం కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరం కూడా వచ్చేసేసి కాపాడడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే అతన్ని బాడీని పట్టుకుని ఎన్క్లోజర్ లోపలికి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఎన్క్లోజర్ మొత్తం తిరిగితే అతను బట్టలు కూడా కొన్ని ప్లేస్లో పడి ఉంది. అక్కడి నుంచి ఐడి కార్డ్స్లు ఇవి దొరికాయి. సో దాంట్లో ఉన్న వివరం చూస్తే పర్సన్ పేరు వచ్చేసేసి ప్రహ్లాద్ గుర్జార్, అతను నేటివ్ ఆఫ్ ఆల్వార్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్. అంత వివరం వరకే ఇప్పుడు తెలుసు, ఎందుకంటే మళ్ళీ కాంటాక్ట్ నెంబర్ అలాంటివి దొరకలేదు. సో పోలీసు వాళ్ళు ట్రై చేస్తున్నారు. అతను ఎందుకు వచ్చారు ఇక్కడ విషయం అయితే ఇంకా తెలియలేదు పూర్తిగా. కానీ డే టైంలో ఘటన జరిగిన చూస్తే మాత్రము అతను ఇంటెన్షన్గా లోపలికి వెళ్ళి జంప్ చేశారన్నది తెలిసింది. బట్ ఎందుకోసం అతను లోపలికి దిగారన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. రాజధాని ఫైల్స్ సినిమాను విడుదలను హైకోర్టు ఒకరోజు పాటు ఆపేసింది. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం వరకు సినిమాను ఆపమంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాకు సంబంధించిన రికార్డులు తమ ముందు ఉంచాలని ఆదేశించింది. సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నానిని పోలిన పాత్రలు సినిమాలో ఉన్నాయని, వాళ్లను కించపరిచేలా దృశ్యాలు పెట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం వరకు సినిమా విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.
రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన ఆపే విషయంలో జగన్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే ఇవ్వడమే ఆలస్యం, కనీసం ఆర్డర్ కాపీ కూడా రాకముందే ఆఘమేఘాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లపైకి అధికారులను ఉసిగొల్పింది. తక్షణం సినిమా ప్రదర్శనలు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లకు వెళ్లి షోను అర్ధాంతరంగా ఆపేశారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖ సహా అన్ని చోట్ల సినిమాను మధ్యలోనే ఆపేశారు. రెవెన్యూ, పోలీసుల అధికారులు ప్రదర్శనను నిలిపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు చెల్లించి టికెట్లు కొన్నందున సినిమా పూర్తిగా చూసేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. హైకోర్టు స్టే ఇచ్చినందున ప్రదర్శన నిలిపివేసినట్లు అధికారులు బదులిచ్చారు. స్టే ఆర్డర్ చూపించాలని పలువురు ప్రేక్షకులు నిలదీయగా అధికారులు నీళ్లు నమిలారు. ఈ క్రమంలో ప్రేక్షకులు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందండి. ఆర్డర్ ఆఫ్ కాపీ చేయమని ఇవ్వండి. ఆఫ్ చేయమని వచ్చింది. ఆర్డర్ కాపీ ఇవ్వండి, చూపించండి. మీరు అది క్లోజ్ చేయండి. ఆర్డర్ కాపీ చూపించండి మాస్టర్. కాదండి, మేము డబ్బులు పెట్టి సినిమా టికెట్లు కొనుక్కున్నాం. మేము ఎందుకు చూడకుండా ఉండాలి? కోర్టు ఆర్డర్ ఆర్డర్ కాపీ ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది అని మాకు చదివించండి, చూపించండి ఒకసారి. అయ్యా నేను ఒకటే చెప్తున్నాను, అందరికీ ఒకటే చెప్తున్నాను, అన్నెసరీ మాట్లాడొద్దు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రాజధాని ఫైల్స్ సినిమా ఆపేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్నింగ్ షోకు టికెట్లు కొన్న రైతులు సినిమా చూసేందుకు వేచి చూస్తూ ఉండగా హైకోర్టు ఉత్తర్వులతో ప్రదర్శన ఆపేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. అప్పటికే సినిమా చూసేందుకు అమరావతి ప్రాంత రైతులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉండవల్లి కూడల్లో ధర్నా చేశారు. తుళ్లూరులోని సినిమా చూసేందుకు వచ్చిన రైతులు థియేటర్ వద్ద బాణసంచా కాల్చారు. ప్రదర్శన ఆపేయడంతో తీవ్రంగా నిరాశ చెందారు.